వేములవాడలో ఈ నెల 19, 20 తేదీల్లో జగద్గురు శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి విజయ యాత్రలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్ కోరారు. 19న సాయంత్రం శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వేములవాడకు చేరుకుంటారని, స్వామివారికి అపూర్వ స్వాగతం పలకాలని పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. 19న శ్రీ శ్రీ విధుశేఖర భారతి తీర్థ స్వామి ఊరేగింపు ఉంటుందన్నారు. 20న రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ఆలయ విస్తరణ పనులను పరిశీలిస్తారని అన్నారు. శంకర మఠంలో జరిగే కుంభాభిషేకం, కలశ ప్రతిష్ఠ కార్యక్రమంలో జగద్గురు స్వామి పాల్గొంటారని తెలిపారు. అనంతరం ఆలయ ఓపెన్ స్లాబ్ నందు స్వామివారి పాదుక పూజ, భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం ఉంటుందన్నారు. 2 రోజుల పాటు జరిగే స్వామివారి పర్యటనను విజయవంతం చేయాలని ఆది శ్రీనివాస్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, దేవాదాయ శాఖ పక్షాన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్నటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఇప్పటికీ ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పడేసి దేవాదాయ శాఖ గౌరవ సలహాదారుల ఆధ్వర్యంలో ప్రభుత్వం మినిట్ టు మినిట్ ప్రోగ్రాం కూడా పూర్తిగా వేసుకొని వారు 19వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు వేములవాడ పట్టణంలో ప్రవేశం జరిగే క్రమంలో వేములవాడ ప్రాంత భక్త జనావళి ఆధ్వర్యంలో వారికి గ్రాండ్ వెల్కమ్ చెప్పాలని చెప్పని ఇప్పటికి ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వం పక్షాన సమావేశాలు ఏర్పడేసుకున్నాం. ప్రత్యేకంగా ఈరోజు వేములవాడ రాజన్న ఆలయ పరిధిలో వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు, ఆధ్యాత్మికవేత్తలను, వ్యాపారవేత్తలను, అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలను, మహిళా తల్లులందరూ కూడా ఆహ్వానించి ఈ 19వ తేదీ నాడు గ్రాండ్ వెల్కమ్ కు అందరూ హాజరయ్యే విధంగా, శోభయాత్రలో పాల్గొనే విధంగా ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాజన్న ఆలయ అభివృద్ధి తీరుతెన్నులపైన వారు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు తీసుకోవాలి. ఇప్పటికే రాజన్న ఆలయాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే క్రమంలో 150 కోట్లతో ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పిన సూచనలు, సలహాలు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మేము అన్ని ఏర్పాటు చేస్తున్నాం. బ్రాహ్మణ సత్ర పక్షాన బ్రాహ్మణోత్సవం కూడా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకొని ఉన్నారని చెప్పిన మాట సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ప్రత్యేక సమావేశం ఈరోజు 19, 20 తేదీలో వారి యొక్క విజయయాత్ర విజయవంతం కావడానికి కోసం ఏర్పాటు చేసినాం.